సంబంధించి ఎస్పెషల్లీ యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పుడు గతంలో పార్టీలు విచ్చలవిడిగా మారుతురు అనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా అని తీసుకొచ్చి 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అయితే గత 10 ఏళ్లుగా ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఏ విధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని కూలదోసినటువంటి సందర్భం మనంతా చూసాం. పార్టీ డిఫెక్షన్ ఏ విధంగా జరిగింది, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మణిపూర్లో, గోవాలో, మహారాష్ట్రలో షిండేని ఎగదోసినటువంటి సందర్భం మనందరం కూడా చూసాము. అదేవిధంగా తెలంగాణని 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి గత పాలకులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఇతర పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఆనాడు చేర్చుకున్నటువంటి సందర్భం మనందరం చూసాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము చాలా స్పష్టమైన వైఖరి చెప్పాము. మీకు ఏం అవసరం వచ్చింది, ఇప్పుడు చేర్చుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు? ఒక దళిత నాయకుడు ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గాని ఆనాడు సిఎల్పి లీడర్ గా నియమిస్తే తట్టుకోలేనటువంటి ఒక అగ్రకుల అహంకారంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక దళిత నాయకుడు సీఎల్ప్ గా ఉండడం, ఆపోజిషన్ గా ఉన్న నాయకుడుగా ఉండడం ఇష్టం లేనటువంటి ఆనాటి పాలకుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరిగింది. మరి ఇదే సుప్రీంకోర్టుకు, మేము హైకోర్టుకు చాలా సార్లు పోయినాం. సుప్రీంకోర్టు అదే విధంగా మా ఎమ్మెల్యేలు, ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సంపత్ కుమార్ గారిని కూడా అనాలోచితంగా సస్పెండ్ చేపిస్తే మేము కోర్టుకు వెళ్తే హైకోర్టు చెప్పినాక కూడా మళ్ళా తీసుకోనటువంటి సందర్భం గతంలో జరిగింది. ఇవాళ వాళ్ళు డిఫెక్షన్ గురించి మాట్లాడితే చాలా అంటే ఏదో దయ్యాలే వేదాలు ఒలించినట్టుగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఆ విధంగా ఉంది. అంటే నేను ఏమంటున్నంటే ఇవాళ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏది ఇప్పుడు జ్యుడిషియరీ అయినా, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ 3 డిఫరెంట్ ఐడెంటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ చేయకూడదు. ఇది కాన్స్టిట్యూషన్ లో సపరేట్ గా పవర్స్ ఉన్నాయి. ప్రత్యేకించి స్పీకర్ హ్యావ్ ఎనే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. అంటే స్పీకర్స్ కు కోర్ట్స్ కెనాట్ ఛాలెంజ్ స్పీకర్ డిసిషన్. స్పీకర్ డిసిషన్స్ కూడా ఇది గతంలో కూడా చాలా సందర్భంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే విత్ ఇన్ ద హౌస్ వర్క్ సంబంధించి స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఇవాళ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కొంతమంది పార్టీ మారి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రజాప్రభుత్వాన్ని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, పడదోస్తాం అంటే వాళ్లే స్వతంత్రంగా వచ్చారు, వాళ్లే చెప్పారు. ఇవాళ మేము ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని ఈ ఎమ్మెల్యేనే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే నేను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ నిర్ణయాన్ని కోర్ట్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే స్పీకర్ అనేది ఒక విచక్షణ అధికారం ఉన్నాయి కదా. ఇవి భారత రాజ్యాంగం ప్రకారమే చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో కోర్ట్స్ స్పీకర్ నిర్ణయాన్ని మీరు ఇంత టైంలో తీసుకోవాలంటే 10th షెడ్యూల్లో అన్నాడు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినప్పుడు 10th షెడ్యూల్లో ఎక్కడ కూడా టైం బాండ్ లేదు. ఇంకొకటి అందులో 6th పేరాలో చాలా స్పష్టంగా చెప్పారు యాంటీ డిఫెక్షన్ లా స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని. మరి ఇట్లాంటి సందర్భంలో ఏ విధంగా కోర్టులు స్పీకర్ ని నిర్ణయం ఇంత టైంలో తీసుకోవాలని చెప్తే అనేది ఇవి చాలా రాజ్యాంగంగానే ఒక సంక్షోభం రాబోతుంది. ఎందుకంటే ఇవాళ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో చొరబడి శాసన వ్యవస్థని ప్రభావితం చేస్తే మరి సపరేషన్ ఆఫ్ పవర్ యొక్క అర్థం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను సూటిగా ఇవాళ బీజేపీ నాయకులు, ఇన్ని బీఆర్ఎస్ నాయకులు ఏదో జరిగిపోతున్నట్టు, ఇవాళనే కొత్తగా డిఫెక్షన్ జరిగినట్టు, మరి గత 10 ఏళ్లుగా వాళ్ళు డిఫెక్షన్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి ఆ రోజు ఏం చెప్పారు? కోర్టులు చెప్పినా కూడా లే కదా. అంటే వాళ్ళు మాట్లాడడానికి కనీస నైతిక అర్హత లేదు. ఇంకొకటి నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఒక పార్లమెంట్ లో ఒక యాక్ట్ తీసుకురావచ్చు కదా. ఈ డిఫెక్షన్ లాకు టైం పడుతుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇవాళ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా ఉండకుండా మీరే పార్లమెంట్ లో ఒక చట్టం తెస్తే దాంట్లో టైం బాండ్ ఉంటది. అంటే అనవసరంగా బీజేపీ అక్కడ వాళ్ళకు కావాల్సినప్పుడేమో వాళ్ళ పార్టీలో జాయిన్ అయితేనేమో ఎక్కడ నిర్ణయం తీసుకోరు. ఇవాళ ఇక్కడేదో జరిగిపోతున్నట్టు, ఇవాళనే కొత్తగా డిఫెక్షన్ జరిగినట్టు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. దయచేసి నేను ఏమంటా అంటే మాట్లాడే ముందు 10 ఏళ్లుగా మీరేం చేసిరో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. 10 ఏళ్లుగా మీరు చేసింది అదే కదా. ఆనాడు తెలంగాణ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు బీఆర్ఎస్ కు. మీకు ఏం అవసరం వచ్చిందని మరి ఆనాడు డిఫెక్షన్ చేసిరు? కనీసం ఎమ్మెల్యేలుగా మారి రిజైన్ చేయకుండానే మంత్రులు చేసినటువంటి సందర్భం గత
శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ చేసిండ్రు. అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి గారిని రిజైన్ చేయకుండానే వాళ్ళని డైరెక్ట్ మినిస్టర్ చేసినటువంటి సందర్భం గత పాలకులది. అంటే బీజేపీకి బీఆర్ఎస్ కు మాట్లాడే కనీస అర్హత లేదు. ఇవాళ కోర్టులు డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటది. మాకు కూడా కోర్టుల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద. అయితే నేను ఏమంటున్నా అంటే ఇది జరగడం మంచి పద్ధతి కాదు. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం అనేది ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. డెఫినెట్ గా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఈ సపరేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. ఇవాళ నేను చెప్పడం ఇంకొకరు చెప్పడం కాదు. ఈ విధంగా జరిగితే మరి చాలా సందర్భాల్లో ఏ విచక్షణ అధికారాలని నువ్వు ఎట్లా తీసుకుంటారండి? స్పీకర్ కు ఉన్నటువంటి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. సో అందుకే డెఫినెట్ కూడా దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది. లేదంటే పార్లమెంట్ లో ఒక యాక్ట్ తీసుకొస్తే అన్నిటికీ సమస్య పరిష్కారం అవుతుంది కదా. బీజేపీ ఈ పని చేయకుండా వాళ్ళకి కావలసినప్పుడేమో డిఫెక్షన్ చేసుకోవడం, లేనప్పుడేమో వేరే తిరిగి మాట్లాడడం, ఈ ద్వంద్వ వైఖరి, ఈ విధంగా బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడే ద్వంద్వ వైఖరి ఇది మంచి పద్ధతి కాదు. రైట్ 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 నాగేంద్ర గౌడ్ గారు మీరు